గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్లో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ నెల తులారాశి వారు పరిగ యోగము అని మనం చెప్పుకున్నాం, విష్టికరణం అని కూడా చెప్పుకున్నాం. పరిగ యోగము, విష్టికరణము, ఆశ్లేష నక్షత్రం 2వ పాదము అని ముందుగానే మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఉన్న విధానం, ఏ గ్రహ దృష్టిలు లేకపోయినా అప్పుల వారు బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మొన్నటిదాకా తులారాశి వారు చాలా బాగుందని చెప్పుకున్నాం గతంలో, ఇప్పుడు చెప్పుకోవట్లేదు. వీళ్ళు అప్పులు ఎక్కువ చేశారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులే. సంపాదించింది 100 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 1000 రూపాయలు. అనుకోని విధంగా ఖర్చులు ఎక్కువగా. ఆసుపత్రులు, ఇంట్లో వీళ్ళకి అనారోగ్యం కాదు, వీళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళన్నా ఇంట్లో వాళ్ళందరికీ దాన్ని సంపాదించవలసిన వాడు ఎవరు? తులారాశి వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. చూస్తే ఎలా వదిలేస్తారు? డబ్బులు లేవండి, హాస్పిటల్కి వెళ్ళడం కుదరదండి అంటే కుదురుతుందా? వెళ్ళాలి. ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, గతంలో అంటే చిన్న చిన్న డాక్టర్లు ఉండేవారు, ఆయన నాలుగు చూసేవారు, ఓ ఇంజక్షన్ రాసేవారు, ఓ 2 రూపాయలు 3 రూపాయలు అది, లేదా 10 రూపాయలు ఇది. ఇప్పుడు అలా కాదండి. ఆసుపత్రికి వెళ్ళాలంటే, చిన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే 2000 రూపాయలు చెప్పుకోవాలి. 2000 రూపాయలు ఉంటే చిన్న డాక్టరు చూస్తున్నాడు, లేకపోతే బయట పంపన్నాడు. ఇటువంటి ఖర్చులు వస్తున్నాయి ఈ తులారాశి వారికి. అనుకోని విధంగా ప్రయాణాలు వచ్చేస్తుంటాయి. ఎక్కడికో వెళ్ళాలి ఆశ, అక్కడికి వెళ్తే ఓ 10,000 వస్తుందేమో, నేను రాదు. ఈ వెళ్ళడమే తప్ప తెచ్చుకునేది ఏమీ లేదు, ఇచ్చి కూడా. ఇటువంటి కష్టాలన్నీ తులారాశి వారు అనుభవిస్తున్నారు. తుల అనగానే ఒక తూకం, సమతల్యత ఉండాలి, హెచ్చు తగ్గులుగా ఉండకూడదు, పెరగడం తరగడం. తులారాశి వారి గురించి, తులారాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? శుక్రుడు. ఎక్కడున్నాడు? వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానం అంటే ఏ స్థానం అయింది? కన్యస్థానం అయింది. శుక్రునికి కన్య ఏమైంది? నీచస్థానం అయింది. నీచులో పడిపోయాడు. నీచులో పడిపోయి రాహు దృష్టి పడిపోయింది. దానితో రాహు దృష్టి కూడా పడిపోయింది శుక్రుడి మీద. కాబట్టి తులారాశి వారు ఇదివరకు ఉన్నంత ఉత్సాహంగా కానీ, ఉల్లాసంగా కానీ, ఆనందంగా కానీ, ఇది మొన్నటి వరకు కూడా ఏం చేసేవారంటే 2-3 నెలల క్రితం వరకు కూడా వీళ్ళు మంచి డాన్సింగ్ చేసేవారు, చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవారు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, ఏం పర్లేదు అది కూడా అనేవారు. ఇప్పుడు అంటలేదు, అనడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు నేను చెప్తున్నది మామూలు మధ్యతరగతి కుటుంబీకులకు మాత్రమే ఈ గోచార ఫలితాన్ని. అసామాన్యమైన కోటీశ్వరులు ఉన్నారు మన భారతదేశంలో, అన్ని రాసుల్లోనే ఉన్నారు. వాళ్ళకి జాతకం అవసరం లేదు. ఆడు కూర్చుని తినేసిన తరగనంత డబ్బు ఉంది ఒక్కొక్కళ్ళ దగ్గర. కోటాను కోట్లు ఉన్నాయి. ఆ జూబ్లీ హిల్స్ వెళ్ళండి, ఎంతమంది ఉన్నారు? ఆ బంజారా హిల్స్ వెళ్ళండి, ఆ మణికొండ వెళ్ళండి, అప్పర్ కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళకి కాదు మనం చెప్పుకునే జాతకం. మధ్యతరగతి కుటుంబీకులు అంటే చిన్న చిన్న జాబులు చేసుకుని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, ఏదో ఇంటికి అద్దె కట్టుకుని, కోటీశ్వరుడు ఉన్నాడు అంటే, పెద్ద అపర కోటీశ్వరుడు ఉన్నాడంటే ఆడికి పెద్ద కష్టమైన వచ్చేసిందంటే ఏం అవ్వదో, తీసి పడతాడు. పోతే పోయింది 1 కోటి రూపాయలు. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పని చేసుకున్నాడు. ఒక చిన్న బడ్డీ కొట్టి నడుపుకున్నాడండి. ఆ బడ్డీ కొట్టి నడుపుకునేవాడు పిల్లమిల్లని పెంచాలండి. వాడికి ఒక 1000 రూపాయలు లాస్ వస్తే ఏమైపోయింది? నష్టపోతాడు. ఇటువంటి మధ్యతరగతి కుటుంబీకుల గురించి మనం మాత్రమే గోచారాన్ని మనం చెప్పుకుంటున్నాం, అపర కోటీశ్వరులకు మనం చెప్పుకుంటున్నాం. సో తులారాశి వారికి ఈ యొక్క మాసం అంతా ఇలాగే ఉన్నదా? మధ్య మధ్యలో ఏది మార్పులు లేవా, చేర్పులు రావా అని. కానీ నవంబర్ నెల తర్వాత ఈ యొక్క నవంబర్ కాదు, ఈ యొక్క సెప్టెంబర్ నెల. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలోని 15 రోజుల వరకు కూడా, అంటే 1వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం, 15వ తారీఖు వరకు జాగరూకతగా ఉండండి. ప్రతి విషయాన్ని నమ్మకండి. ప్రతి వ్యక్తిని నమ్మి స్నేహాలు చేయకండి. ప్రతి వారితోటి కూడా
ఆచితూచి మాట్లాడుతూ అడుగులు సక్రమంగా పడుతూ ఎదరికి వెళ్ళండి. 15వ తారీఖు దాటిన తర్వాత గ్రహ సంపత్తి మారుతుంది. ఆ తర్వాత నుంచి వీళ్ళకి కొద్దిగా అమ్మయ్య పర్వాలేదు సాగుతుంది, ఇదివరకుండా బాధ లేదు, కొంచెం ఎదరగొలుస్తున్నాం, అడుగులేస్తున్నాం, అడుగుల్లో మనకు చక్కగా పడుతున్నాయి, జాగ్రత్తగా ఉన్నారు. అంతేగాని 4 అడుగులు వేసేసరికి కొంతమంది మనస్తత్వం ఎలా ఉండదు, నాకేంటి అని చెప్పి ఇలా కాలు రగలేస్తారు. ఇలా కాలు రగలేసేది అది మనం కావాలని కోరుకుని తెచ్చుకోవడం. అటువంటి నిరంకుశత్వం పనికిరాదు ఈ తులారాశి వారికి ప్రస్తుత కాలంలో. తులారాశి వారు అనుకున్న ఫలితాలన్నీ కూడా పొందడానికి యోగదాయకమైన స్థితిగతులు చేయడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటారు. తులారాశి వారు కూడా ఈశ్వరాభిషేకాన్ని చేయించండి. ఈశ్వరుడు ఆలయానికి వెళ్ళండి. ఎన్ని సోమవారాలు అయితే ఉన్నాయో అన్ని సోమవారాలు కూడా, అంటే ఈరోజు ఆదివారం మీరు రోజు చేశారు నా వీడియో, రేపే సోమవారం, ఈరోజు సాయంత్రం అనుకున్న విధానాన్ని చెయ్యండి. 5 రకాల పళ్ళ రసాలు తీసుకెళ్ళండి. అందులోని కమల లేక బత్తాయి, నారింజ కాదు, నిమ్మకాయ నారింజ పండు కాదు, కమలా పళ్ళు, బత్తాయి పళ్ళు, అలాగే ద్రాక్ష పళ్ళు, అలాగే కర్బూజా, ఇలాగ 5 రకాల పళ్ళ జ్యూస్ని తయారు చేయించండి. ఆ తర్వాత పాలు పెరుగుతేనే నెయ్యి ఎన్నో మామూలే. కంపల్సరిగా ఈ తులారాశి వారు చేయవలసినది ఏంటంటే లైలాన్ దారం ఉంటారు, లైలాన్ థ్రెడ్, ఒక దారపు రీల్ కొనండి, 10 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. ఆ థ్రెడ్ తీసుకొచ్చి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం అన్నారు కాబట్టి మారేడు దళములను తీసుకురండి. ఆ మారేడు దళములని ఈ యొక్క దారంతో ఓం నమ శివాయ హరహర మహాదేవ అని కట్టండి, మాల కింద కట్టండి. అంటే మీరు వెళ్ళే శివలింగానికి ఈ మాల వేస్తే సరిపోవాలి. ఆ రకంగా లైలాన్ థ్రెడ్డే, మామూలు దారం పనికిరాదు, తెంపితే తెగపో తీగ దారం పనికిరాదు. రూలుగా చెప్పాలంటే హైదరాబాద్ నగరం వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇక్కడ దొరకదు కాబట్టి చెప్తున్నాను, జొనపనారతోటి కట్టాలి. ఇది ఈ మాల జొనపనారతో కట్టాలి. ఆంధ్రరాజ్యం ప్రజలకు అందరికీ తెలుసు, వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు జొనపనారతో కట్టండి. జనపనార దొరకని వాళ్ళు లైలాన్ థ్రెడ్ అలాగా కట్టి దాన్ని తీసుకెళ్ళి మాల వేయండి. అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తరం చేస్తారు. అష్టోత్తరం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత అలంకరణ చేసిందే ముందు చేసిన తర్వాత ఏం చెబితే ఆ తర్వాత ఈ మాలను కూడా వేయించండి. మీరు వేయగలిగితే శివాలయం లోపలికి వెళ్ళి వేయించితే వేయించండి, లేదు పంతులు గారి చేత వేయించండి, లోపల ఉంటాయి. ఈ రకమైన విధానాన్ని పాటిస్తూ మధ్యాహ్నం భోజన కాలంలోని రామనామస్మరణ చేయండి. భోజన కాలే రామనామస్మరణ. భోజనం చేసి తప్ప గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారు భోజనం చేసేటప్పుడు, ఇప్పుడు భోజనం చేసేవాడు ఎవరైనా చాలామంది 190 మంది కళ్ళకు అద్దుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటారు, తొలి ముద్ద. కొంతమంది తీసి ఒక ముద్ద పక్కన పెడతారు. ఇటువంటి అలవాట్లు ఉంటాయి. కాబట్టి అలా చేసే ముందు రామనామస్మరణ చేయండి, రాముణ్ణి స్మరించి భోజనం చేయండి. ఆ రకమైన పరిస్థితి పొందితే అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. శివాలయ అభిషేకాన్ని మాత్రం కంపల్సరిగా ఎన్ని వారాలు వస్తాయో అన్ని వారాల్లో చేయండి. ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలకే పనిచేస్తుందా అనుకుంటున్నారు, కాదు, అక్టోబర్ నవంబర్ నెలలకు కూడా పనిచేస్తుంది ఈ యొక్క చేసిన వల్ల. కాబట్టి కంపల్సరీగా ఇటువంటి విధానాలు తీసుకుంటే తులారాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. సెప్టెంబర్లో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్.